జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఇవాళటి పేపర్లో ఫ్రెండ్స్, కేంద్రం విపక్షపై రాష్ట్ర సర్కారు పోరు, బిల్లుల నుంచి ప్రాజెక్టులకు పర్మిషన్ల దాకా అన్నీ పెండింగ్, బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. ఇక 42% బీసీ రిజర్వేషన్ బిల్ అంటున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అని అంటున్నారు. కీలక ప్రాజెక్టులు అనుమతులు కూడా పెండింగ్లో పెడుతున్నారని అంటున్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమ కూడా మనకు రాలేదు, దానిలో మొండి చేయని అంటున్నారు. కేంద్ర తీరుపై సీఎం రేవంత్ సహా మంత్రులు ఆగ్రహం అని అంటున్నారు. పోరాటంపై పిఏసీ మీటింగ్లో కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ అని చెప్తున్నారు. అయితే ఫ్యాక్ట్స్ అనేది పోవాలి ఫ్రెండ్స్, మనము ఫ్యాక్ట్స్ అనేది పోవాలి. కాబట్టి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి? ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది తెలంగాణకు మళ్ళీ ఎందుకు రాలే, పర్మిషన్లు కేంద్రం ఎందుకు ఇస్తలేదు అని మాట్లాడితే ఇదొక కీలకమైన ఘట్టం. ఇది మనము 10 పాయింట్స్లలో డిస్కస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, డైరెక్ట్ ఫ్యాక్ట్స్లకు పోదాం అని అన్నప్పుడు ఖచ్చితంగా మీ ముంగట నేను ఆధారాలు పెట్టాలి కాబట్టి ఆధారాలు పెడుతున్నా. ఫస్ట్ ఏం చేసిరానంటే, ఇవాళ రాష్ట్ర సర్కారు మన కేంద్ర సర్కార్ని బ్లేమ్ చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ అనేది కేంద్రం చేస్తున్న, నిజంగా చెప్పాలని అంటే మంచిగా తిరుగుతున్న పయ్యల కట్టబెట్టుడు అనేది కాంగ్రెస్ మాట్లాడుతున్న మాట. మళ్ళీ నిజంగా మంచిగా తిరుగుతున్న చక్రంలో కట్టబెడుతుందా బీజేపీ అనేది గట్టిగా మనం మాట్లాడుకోవాలి కదా. మాట్లాడితే మనకు అర్థమవుతుంది ఏందనంటే, కాంగ్రెస్కి ఒకటే నేర్చిందబ్బా, ఏందనంటే సెంటర్ బీజేపీ మీదకి నూకుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లేమ్ గేమ్ ఏందో ఒకసారి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇది ఏందనంటే, కాంగ్రెస్ నరేటివ్ ఏందనంటే, సెంటరు తెలంగాణ డెవలప్మెంట్ని ఇగ్నోర్ చేస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ని ఆపి పడేసింది అని అనేది కాంగ్రెస్ యొక్క గంభీరమైన ఆరోపణ. మళ్ళీ ఇది నిజమేనా అని చెప్పి మనం మాట్లాడితే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఏదైతే ఉంటుందో అందులో రీజనల్ రింగ్ రోడ్ని భారత్ మాలా పరియోజన కింద యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు క్లియరెన్సెస్ ఇచ్చిండు, అష్యూరెన్స్ కూడా ఇచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ ట్రైపార్టియేట్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో మార్చ్ 2025లో కూడా ఆయన క్లియరెన్స్లు చేసిండు. ఇది వాస్తవమా కాదా? నార్థన్ కారిడోర్ ఏదైతే ఉండడో మన తెలంగాణకు సంబంధించి అది 18th మార్చ్ 2025కి క్లియర్ అయిపోయింది. టెండర్లు డిసెంబర్ 2024కి కూడా దాన్ని రిలీజ్ చేసేసారు. మళ్ళా స్టేట్ లెవెల్ రీఅలైన్మెంట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అందులో కొన్ని చేంజెస్ చేయాలని చెప్పి తెలంగాణ సర్కార్ ఇచ్చిన సూచనల మేరకి దాగిందా లేదా? ఏది? సదర్న్ కారిడార్ సదర్న్ డిలే మాట్లాడుతున్నా. నార్త్ కారిడార్లో ప్రాబ్లం ఏం లేదు, బట్ సదర్న్ కారిడార్లో ప్రాబ్లం ఉంది. ఎందుకనంటే నార్దర్న్ కారిడార్లల్లో 18th మార్చ్ 2025కి క్లియర్ అయిపోయింది, టెండర్లు కూడా డిసెంబర్ 2024కి కూడా చేసేసారు. మళ్ళీ అగర్ పుల్లనే పెట్టేది ఉంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా పుల్ల పెడుతుండే కదా, పెట్టలే కదా. అంటే మీకు కావాల్సినప్పుడు సంసారం చేస్తారు, మీకు కావాల్సినప్పుడు దాన్ని వ్యభిచారం చేసేస్తారు. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కాడికి వద్దాం. నేను రేవంత్ సర్కార్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ల్యాండ్ అక్విజిషన్ కాడికి వస్తే 48% ఆఫ్ ది ల్యాండ్ అనేది నార్దర్న్ కారిడోర్కి మీరు చేసేసారు 18 నెలల్లో. నేను పాజిటివ్ కూడా చెప్తున్నా. మళ్ళీ కేవలం సదర్న్ కారిడార్ 12%కే ఎందుకు ఆగిపోయింది? ఈ మల్టిపుల్ అలైన్మెంట్ చేంజెస్ ఎందుకు అయిపోయినాయి? ఈ సర్వే డిలేలు ఎందుకు అయినాయి? ఇది వాస్తవమా కాదా? దీని మీద మాట్లాడుండ్రి. ఇప్పుడు పాలసీ ప్రకారము నేషనల్ హైవే అథారిటీ ఏదైతుందో అది కడతది. అయితే ల్యాండ్ అప్పజెప్పాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్రాందా కాదా? నార్దర్న్ ఫార్మర్స్ ఎవరైతే యాదాద్రి మెదక్లు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిండ్రు, వాళ్ళకు కంపెన్సేషన్ కూడా దొరికింది. ఇప్పుడు గంభీరమైన ఆరోపణ బీజేపీ మీద చేసేటప్పుడు నువ్వు ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వకుండా సెంటర్ మీదికి నూకడము, భారతీయ జనతా పార్టీ మీదికి నూకడము అని అంటే ఇది వాస్తవమా? ఆడనీకి రాక పాత గజ్జలు అని అనడం కాదా? ఏది వీళ్ళు చేసేది కాంగ్రెస్ పరిపాలన అనేది? ఇప్పుడు ఈ డిలే వల్ల ఎవరికి లాస్ అవుతుంది తెలుసా? కేంద్ర సర్కార్కి లాస్ అవుతుందా, రాష్ట్ర సర్కార్కి లాస్ అవుతుందా అని అంటే ట్యాక్స్ పేయర్కి లాస్ అవుతుంది. ఒక ప్రాజెక్టు 3 సంవత్సరాల కంటే పెరిగిందని అంటే డబుల్ ది కాస్ట్ అయిపోతుంది, ట్రిపుల్ ది కాస్ట్ అయిపోతుంది అని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తారు. సో నువ్వు ల్యాండ్ అక్విజిషన్ సదర్న్ కారిడార్లు ఎందుకు చేయలేదు అని చెప్పి ఇలా నేను మాట్లాడుతున్నాను. ఫైనాన్స్ అండ్ బడ్జెటింగ్ మీద కూడా ఒక ముద్ద మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు సెంటర్ ఏం చేసిందని అంటే కాంగ్రెస్ నరేటివ్ ప్రకారము అలొకేటెడ్ 1525 crore ఫర్ 2025. ఎంత అలొకేట్ చేసింది కాంగ్రెస్? 1525 crore. ఇది నార్దర్న్ అండ్ సదర్న్ ల్యాండ్ బైఅవుట్స్కి ఇన్సఫిషియెంట్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు, సరిపోదు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళా అన్పెయిడ్ డ్యూస్ అనేది కాంట్రాక్టర్లు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా, ఖచ్చితంగా కదా. అంటే ఇప్పుడు నువ్వు డిలే పేమెంట్ ఇచ్చినావు అనుకో, వాళ్ళు మెటీరియల్ కొంటారు, మెటీరియల్ కొన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా పడతాయి కదా. మళ్ళీ ఇవన్నీ కాంట్రాక్టర్ల బాధ అర్థం చేసుకునే బాధ్యత కాంగ్రెస్కి లేదా?
కాంగ్రెస్కి లేదా అని అంటున్నా. అంటే మీరు మాట్లాడింది మీరు సత్యహరిశ్చంద్ర మునిమన్మళ్ళిగా మేము వినేయాలా? ఇప్పుడు మేమేమంటున్నామనంటే విశ్లేషకారుల వాదన ఏందనంటే సెంటర్ ఫండ్స్ కన్స్ట్రక్షన్ సెంటర్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుంది? ల్యాండ్ నువ్వు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అవుతుంది. బడ్జెట్ శాంక్షన్ చేస్తుంది, భారత్ మలా నార్దర్న్ కారిడార్లో పెడుతుంది, ప్రయోజనాలు పెడుతుంది, ముంగడికి తీసుకుపోతుంది. బట్ నువ్వు స్టేట్ లెవెల్లోనే ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేసి వర్క్లు ఆపేసి కాంట్రాక్టర్లు లీవ్లకు పంపి మెటీరియల్ ప్రైజులు రైజ్ అయిన తర్వాత మేము ఇచ్చినా మీరు ఇంకా చేస్తలేరు అని చెప్తే నువ్వు అలొకేట్ చేసిన బడ్జెట్ ఎవరికి సరిపోతుంది ఎవరికి సరిపోదు అన్న క్వశ్చన్ మార్క్ నువ్వు వేసుకుంటే నీ ఫైనాన్స్ అండ్ బడ్జెటింగ్ ఎట్లున్నది అని అనేది క్లారిటీగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. దీని మీద చర్చకు సిద్ధమా కాంగ్రెస్ పార్టీల నిపుణులు ఎవరన్నా? నేను డంకేపై చోట అడుగుతున్నా. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కాడికి వద్దాం ఫ్రెండ్స్. మీడియాలో పెట్టుడు, ఫోటో ఆపరేషన్స్ చేసుడు, సదర్న్ వర్క్ స్టాల్స్ చేసుడు, సదర్న్ వర్క్ మీద 12% ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ఇప్పటిదాకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ సదర్న్ సెగ్మెంట్ ఇప్పటిదాకా ఇన్కంప్లీట్ ఉన్నది. ఇది వాస్తవమా కాదా? కెన్ ఎనీబడి టేక్ ది ఛాలెంజ్? ఎవరైనా ఛాలెంజ్ తీసుకోగలుగుతారా? సదర్న్ కారిడార్కి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటిదాకా కంప్లీట్ ఎందుకు చేయలే? బీజేపీ భారతీయ జనతా పార్టీ, నేను డంకేపై చోటు ఛాలెంజ్ చేస్తున్నా, ఈజ్ పుషింగ్ 11 రేడియల్ రోడ్స్ టు కనెక్ట్ ఓఆర్ఆర్. 11 రేడియల్ రోడ్స్ ప్రపోజ్ చేసింది. ఎక్కడెక్కడ? ఓఆర్ఆర్ని కనెక్ట్ చేసి, ఓఆర్ఆర్ని రీజనల్ రింగ్ రోడ్ నుంచి కనెక్ట్ చేసి లాజిస్టిక్స్ కారిడార్స్ ఫర్ ఫార్మా ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను బూస్ట్ చేసే ప్రక్రియ మొదలెట్టింది. ఈ 11 కారిడార్లు ఔటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ మన లాజిస్టిక్స్ సపోర్ట్ ఏదైతే ఫార్మా ఇండస్ట్రీకి, ఐటీ ఇండస్ట్రీకి, మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్కి ఉంటుందో ఈ 11 రేడియల్ రోడ్స్ ఒక కీలకమైన ఘట్టం కాబోతున్నది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ గ్యాప్ ఎక్కడ వైడన్ అవుతుంది అని అంటే సెంటర్ తన ప్లాన్ చేసుకోనికి రెడీ ఉన్నది, బట్ నీ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం ఉన్నది కదా, గ్రౌండ్ వర్క్లో ప్రాబ్లం ఉన్నది కదా. ఆ గ్రౌండ్ వర్కే చేయకుండా నువ్వు డైరెక్ట్ కేంద్రం మీద నూకేసిందని అని అంటే నేను ఇట్లా కలగన్నా. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ, మేము ఇప్పటిదాకా ఎప్పటికీ చేతుల కింద పనిచేయలే, మేము డిసైడ్ చేయగానే మీరు దిగిపోవాలి అంతే. ఈ తత్వము, ఈ బట్టగాల్సి మీదేసే తత్వం బంద్ చేయాలి. ఎందుకంటే ఇలా డిజిటల్ వరల్డ్ ఉన్నాం బ్రదర్. ఈ డిజిటల్ వరల్డ్లో చదివితే అర్థమవుతుంది. చర్చకు వస్తారా? కూర్చొని మాట్లాడదాం. మళ్ళీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కాడికి వద్దాం. ఇప్పుడు 5th పాయింట్. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాడికి వస్తే సదర్న్ క్లియరెన్స్కి సెంటర్ మీదకి నూకినాం. బట్ ఇప్పుడు నార్దర్న్ క్లియరెన్స్ ఆల్రెడీ 18th March 2025కి ఇచ్చేసినాం. టెండర్లు కూడా పోయినాయి కదా, వెనకటికి ఇక్కడ మాట్లాడినాం పైన. మళ్ళీ అది పోయిన తర్వాత దీనికి ఎందుకు ప్రాబ్లం ఉంటుంది? మళ్ళీ సదర్న్ కారిడార్లో వెహికల్ ట్రాఫిక్ కూడా చూసుకోవాలి కదా. లెస్ దెన్ 6000 వెహికల్స్ పర్ అవర్ ఉన్నాయంట. మళ్ళీ స్టేట్ జస్టిఫై చేయాలి కదా, ఇది అవసరమా కాదా? ట్యాక్స్ పేర్ల పైసని ఇష్టం వచ్చినట్టు పెయింట్ రుద్దినట్టు మాట్లాడొద్దు కదా. మళ్ళీ క్లియరెన్స్ డిలే అనేది టెక్నికల్ ఉందా, పొలిటికల్ ఉందా, డిపిఆర్ ఇయ్యనందుకు ఉందా, లేకపోతే కాంగ్రెస్ అసమర్థత వల్ల ఉన్నదా అనేది ఎవడు మాట్లాడాలా ఫ్రెండ్స్? ఎవడు మాట్లాడాలా? ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతున్న సగం నిజాలు కూడా మాట్లాడుకోవాలి మనం. ఇవాళ కాంగ్రెస్ సగం నిజాలను మనం ఎక్స్పోజ్ చేద్దాం చిత్రగుప్తులా. ఏందనంటే సెంటరు కాంగ్రెస్ ఏమంటుందంటే సదర్న్ కారిడార్ని సెంటర్ క్లియర్ చేస్తలేదు అని చెప్తుంది. కాంగ్రెస్ ఇది కూడా ఆరోపణ ఏం చేస్తుంది అని అంటే డిపిఆర్ June 2025కి ఫైనలైజ్ అయింది. ఇగ్నోర్ దట్ డిపిఆర్ వాజ్ ఫైనలైజ్డ్ ఓన్లీ ఇన్ June 2025. కాంగ్రెస్ మర్చిపోయింది. ఇది డిపిఆర్ ఎప్పుడు ఫైనలైజ్ చేసింది? June 2025, అంటే మొన్న. ప్రాజెక్ట్ అయిపోవాలి, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి అని అన్నట్టు. ఎట్లయితుంది? MORTH ఈ క్లియరెన్స్ పెండింగ్ ఎందుకు ఉన్నది? మీ ఇన్కంప్లీట్ డేటా వల్లనే పెండింగ్ ఉన్నది కదా. ఇది పెండింగ్ ఉన్నది అని అంటే మీ డిపిఆర్ పెండింగ్ ఉన్నందుకే కదా. దీని మీద ఎవరైనా చర్చకు వస్తారా? సిద్ధమా? మళ్ళీ ఇలా సాక్షాత్తు కాంగ్రెసే తన డిపిఆర్ కంప్లీషన్ మీద నిజంగా చెప్పాలంటే తన కాళ్ళ మీద గొడ్డలి కాంగ్రెసే కొట్టుకున్నది కదా. ఫండింగ్ డిలేస్ ఢిల్లీతో అవుతున్నాయి అని చెప్తారు. బీజేపీ సర్కార్ వల్ల ఫండింగ్ డిలేస్ అవుతున్నాయి అని అంటారు. నార్దర్న్కి ఏం ప్రాబ్లం కాలే కదా, శాంక్షన్స్ అయిపోయినాయి కదా. మరి నువ్వు ల్యాండ్ ఇస్తే సదంది కూడా అయిపోతుంది కదా. క్లియరెన్స్లు అయిపోయినాయి, టెండరింగ్ ప్రాసెస్ కూడా పోయింది కదా. మళ్ళీ అక్కడ పోయినప్పుడు దీనికి ఎందుకు పుల్ల పెడతారు? సగం ఇచ్చి సగం ఎందుకు చేయరు? అంటే మీవి సగం నిజాలు కాబట్టి రాష్ట్ర ప్రజలకు సగం నిజాలు చెప్తున్నారు కాబట్టి మొత్తం నిజం చిట్టా అయిపోయినాయిగా చిత్రగుప్త వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇట్స్ ఎ మిస్ఇంటర్ప్రిటేషన్. ఇక లాస్ట్కి వెళ్ళి ఏమని మాట్లాడతారబ్బా, రీజనల్ రింగ్ రోడ్ అనేది బీజేపీ పాలిటిక్స్ వల్ల అయిపోయిందని అన్నారు. సేమ్ పంచాయతీ. మళ్ళీ నార్దర్న్ కారిడార్ అయిపోయింది కదా, సెంటర్ కమిటెడ్ ఉన్నది కదా. మళ్ళీ ఒక దానికి చేస్తా అని చెప్పి ఇంకొక దానికి ఎందుకు చేయరబ్బా? ఇప్పుడు బిగ్గర్ పిక్చర్లో ఆలోచిస్తే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇది నువ్వు ల్యాండ్ ఇచ్చినాక మాట్లాడు. ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నప్పుడు ల్యాండ్ ఎవరి దగ్గరికైతే తీసుకున్నావో వాళ్ళకు రీసెటిల్మెంట్ చేయాలా, వాళ్ళకు ఫండింగ్ అనేది చేయాలా, రీహాబిలిటేషన్ చేయాలా. ఇవన్నీ ఎవరు చేయాలా? రాష్ట్ర సర్కారు చేయాలా.
బీజేపీ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఫ్యూచర్ సిటీ కారిడార్కు ఒక పెద్దపీట వేస్తుందని చెప్పి అందరికి తెలిసిందే, కాదని అని అంటలేము. ఇది మన ఇండస్ట్రియల్ హబ్స్లకు, టౌన్షిప్లకు, ఇన్ఫ్యాక్ట్ 6 డిస్ట్రిక్ట్లకు నాంది వలకబోతున్నది. మళ్ళా కాంగ్రెస్ డిలే చేసి ఈ వేస్ట్ ఎకనామిక్ ప్రిన్సిపల్లకు దారితీస్తుంది కాంగ్రెస్, తద్వారా కాస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది కాంగ్రెస్. ఇప్పుడు మీరు చెప్పురి ఫ్రెండ్స్, ఇక బీజేపీ నార్దర్న్ కారిడార్కి అప్రూవల్ ఇచ్చింది, టెండర్ కూడా వాయ్, పైసలు కూడా రిలీజ్ చేసే క్లియరెన్స్లు కూడా నితిన్ గడ్కరీ గారు భారత్ మాల పరియోజన కింద దీన్ని పెట్టిరు కూడా. బీజేపీ దగ్గర ప్లాన్ ఉన్నది, ఫండ్స్ ఉన్నాయి, క్లియరెన్స్లు కూడా ఇచ్చింది. ఇప్పుడు బ్రేక్ ఎవడు కొట్టిండు? కాంగ్రెస్ కొట్టింది. కాంగ్రెస్ ఎవరు పరిపాలిస్తున్నారు? ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలనిస్తున్నది. మళ్ళా ఇవాళ ఎవరి వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగింది అని అనేది తెలవాలి. సగం నిజాల సమర్థవంతులు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏడుదాకా మాట్లాడతారు, ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు. మెట్రో ప్రాజెక్ట్ని కూడా చిట్టా అయిపోయినాం, ఇప్పటిదాకా ఏ కాంగ్రెస్ లీడర్ కూడా దాని మీద మాకు ఆన్సర్ ఇవ్వలే. దాని తర్వాత ఏది మాట్లాడినాం అబ్బా మనము? మెట్రో తర్వాత సెమీ కండక్టర్ల గురించి మాట్లాడినాం, కాగ్ రిపోర్ట్ మీద మాట్లాడినాం. ఇగో ఇప్పుడు మళ్ళా మీ రీజనల్ రింగ్ రోడ్డు మీద మాట్లాడుతుంది. మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినంత మాత్రాన అవి సత్యాలు కావు. కాకపోతే నా ప్రశ్న ఏందనంటే, భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా, దీన్ని తిప్పికొట్టే తత్వం ఉన్నదా? జరా కొడతారా? ఆ పెద్ద మనిషికి రుణం తీర్చుకుంటారా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.